ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రాబ్లము ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతి దగ్గర, ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రూప్లో, ప్రతి సమాజంలో ఉంది. ఏంటంటే నాకు నేను కరెక్ట్, నేను మాట్లాడేది కరెక్ట్. తప్పు చేసినా కూడా నేను మాట్లాడతా, నేనెందుకు తగ్గాలి, నా దగ్గర ఏం తక్కువ, నేనెందుకు ఒప్పుకోవాలి అని ప్రతి ఒక్కరు, ఎవ్రీవేర్, ఎవ్రీబడి అస్సలు ఎక్కడ కూడా తగ్గకుండా, మరి ఎక్కడ కూడా నేను తప్పు చేశానే అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఎస్పెషల్లీ క్రైస్తవుల్లో ఇది చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఎందుకంటే ఇది అందరికీ ఈజీ కదా, ప్రతి ఒక్కరికి దీంట్లో చూపించి మాట్లాడటమే. కానీ ఎవ్వరు కూడా అవును కదా, నేను అలానే తప్పు చేశాను అనే ఒప్పుకోవడం అనేది అసలు లేదు. మరి దీనికి సొల్యూషన్ ఎలా? ఎంతసేపు మనము దీన్ని ఒక క్వశ్చన్ లాగే ఉండిపోతుంది, ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది తప్ప ఎక్కడ దీనికి సొల్యూషన్ గురించి మనం వెతకట్లా. పైపెచ్చు ఇలా నాకు నేను కరెక్ట్ అని అనుకొని, నేనెందుకు తగ్గాలి అని అనుకొని రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటున్నాం, సంబంధాలు, బంధుత్వం పాడు చేసుకుంటున్నాం, ప్రేమలు లేకుండా మరి ఆల్మోస్ట్ ఒక మృగంలా తయారైంది. ఇంకా కొట్లాడటము, చంపడము, ఇంత దూరం వరకు కూడా మనిషి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే నేను చేసింది కరెక్ట్, నేనెందుకు తగ్గాలి అనేది ఉండిపోయింది ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి దగ్గర కూడా. అండ్ క్రైస్తవులమైన మనం ఏం చెప్తామంటే, ఆదాము చెప్పుకోవడానికి మాత్రమే, మళ్ళీ ఇది ఆదాము నుండి నేను కట్ అయిపోయాను అంటే, ఆదాము నుండి సంబంధం నేను తెంపుకొని క్రీస్తుతో నేను సంబంధాన్ని ఏర్పరచుకున్నాను, క్రీస్తులో నూతనంగా నేను జన్మిస్తున్నాను అని చెప్పుకుంటాం. కానీ ఆదాము నుండి వచ్చినటువంటి ఏదైతే లక్షణాలు ఉన్నాయో, ఏదైతే పాయిజనస్ ఒక థింగ్ ఉంది, ఏంటంటే అదే నేనే కరెక్ట్ అని ఇతరుల మీద నింద వేస్తాం కదా, అక్యూజేషన్ చేస్తాం కదా, అది అస్సలు తగ్గించుకోవడం లేదు, అస్సలు కట్ చేసుకోవటంలా అట్లనే కంటిన్యూ చేస్తున్నాము. చెప్పుకోవడం మాత్రం ఏం చేస్తున్నామో తెలుసా, నేను క్రీస్తులో నూతన పరచబడ్డాను. కానీ ఆదాం నుంచి వచ్చిన ఆ పాయిజన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఎట్లా దీనికి సొల్యూషన్? మరి చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మధ్యలో ఏమంటాడంటే, అండ్ స్ట్రెంగ్త్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ ద క్రైస్ట్, ఫర్ ద అక్యూజర్ ఆఫ్ అవర్ బ్రదరన్ ఈస్ కాస్ట్ డౌన్, విచ్ అక్యూజ్డ్ దెమ్ బిఫోర్ అవర్ గాడ్ డే అండ్ నైట్. సో అపవాది ఏం చేస్తాడంట, దేవుడి దగ్గర మన గురించి పగలు రాత్రి కూడా మరి నిందిస్తూనే, అక్యూజేషన్ చేస్తూనే ఉంటాడంట. మళ్ళీ ఏమన్నా అబద్ధం చెప్తాడా? నో. మనము ఏదైతే ఈ లోకంలో చేస్తున్నామో దాన్ని తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర చెప్తున్నాడు. కానీ దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్లో? అక్యూజేషన్, నింద మోపుతున్నాడు అని మనం ఇక్కడ చూస్తాం. మళ్ళీ అబద్ధం కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అబద్ధం చెప్పట్లా సాతాను. ఏం చేస్తున్నాడు? మనం చేసేదే వెళ్ళి చెప్తున్నాడు. అట్లాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే, మనము తృప్తి పొందడానికి, మన మనస్సులో, మన హృదయంలో తృప్తి పొందడానికి ఇతరుల మీద నింద వేస్తున్నాం, ఇతరులను అక్యూజేషన్ చేస్తున్నాం. తద్వారా మనం ఏమనుకుంటున్నామంటే, నేను తృప్తి పొందుతున్నాను అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్యూజేషన్ అన్నాడు, తప్పు అంటున్నాడు. ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, ఆలోచిద్దాం. ఇట్లా నాకు నేను కరెక్ట్ అనుకొని ప్రతి దగ్గర కొట్లాడుకుంటూ, ప్రతి దగ్గర మరి విభేదాలు సృష్టించుకుంటూ, సంబంధ బాంధవ్యాలను పాడు చేసుకుంటూ పోతే మనిషి కదా మనం, క్రైస్తవులమని పక్కన పెట్టాం. ఫస్ట్ మనిషి కదా, మృగమైతే కాదు. ఆ తర్వాత క్రైస్తవులం అయ్యాం. క్రీస్తు ఎన్నో మంచి విషయాలు మనకు చెప్పాడు. కాబట్టి ఈ ఆదాము నుంచి వచ్చిన ఈ పాయిజనస్ థింగ్ ని మనం
చేసుకుందాం, మంచి మనిషిగా మారుదాం. ప్రయత్నం చేద్దాం, అట్లీస్ట్ గివ్ ఎ ట్రై. ప్రయత్నం చేద్దాం, తప్పులేదు. ఒక్క రోజులో అవ్వడం అంటే కుదరదు. ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పాయిజనస్ థింగ్ని మనం కట్ చేసుకుందాం, తగ్గుదాం. తప్పు ఉంటే తగ్గుదాం, తప్పు లేకున్నా కూడా క్షమిద్దాం. అలా ఒక మంచి క్రైస్తవునిగా మారుదాం. గాడ్ బ్లెస్ యూ.